Good morning, students. Today I am going to discuss about the general structure of the cell. So, how the cell structure and which is covering how many cell walls and what is the gel structure of inner side of the cell that is called as protoplasm and some cell organelles, not particular mitochondria. I am going to discuss about some cell organelles. Okay. So, before that, um, the definition of the cell majorly mm, జీవుల దేహంలో ఉన్నటువంటి కణాలు ఒక తేనెపట్టులోని ఉన్న గదుల వంటి నిర్మాణాలుగా ఉంటాయని మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కణాలను కనుక్కోవడం జరిగింది. ఈ కణాలకు అతను రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త పేరు పెట్టడం జరిగింది. అందుకే ఇతని ప్రకారము కణం అనేటువంటిది ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇతను మొట్టమొదటిసారిగా మొక్కల యొక్క బెరడు లేదా బెండులో ఈ కణాలు అనేటువంటివి ఒక తేనెపట్టులో ఉన్నటువంటి గదుల వంటి నిర్మాణాలుగా ఉంటాయని రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనకు కణం యొక్క నిర్మాణము, కణంలో ఉన్నటువంటి వివిధ రకాల సెల్ ఆర్గానెల్స్ని కూడా అతను వివరించడం జరిగింది. ఇతని తర్వాత మనకు కణానికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతం కనుక్కోవడం జరిగింది. దానిని కణ సిద్ధాంతం అంటారు. సో కణ సిద్ధాంతము ఎవరు మొట్టమొదటిసారి కనుక్కున్నారంటే స్వీడన్ అండ్ ష్వాన్ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కణ సిద్ధాంతం అనేటువంటిది కనుక్కోవడం జరిగింది. వీరి ప్రకారము కణం అనేటువంటిది ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము. దట్ మీన్స్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఏ సింగిల్ యూనిట్. ఓకే. అతని తర్వాత కణం గురించి మరొక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతం కనుక్కోవడం జరిగింది. ఆ సిద్ధాంతం ప్రకారము ఆ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే విర్షా అనే శాస్త్రవేత్త. సో విర్షా ప్రకారము మనం ఏంటంటే యూజువల్గా విర్షా ప్రకారము మనము ఒక ఓల్డ్ కణాలు మీన్స్ పాత కణాలు అనేటువంటివి కొత్త కణాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఓకే. అంటే ఆల్రెడీ ఉన్న పాత కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడేటువంటి సిద్ధాంతాన్ని విర్షా అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. దట్ మీన్స్ ద న్యూ సెల్స్ ఆర్ ఎరైజ్డ్ ఐదర్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ద ఓల్డ్ సెల్స్. దట్ ఈస్ వన్ మోర్ సెల్ థియరీస్. ఓకే. నెక్స్ట్ కణ సిద్ధాంతం తర్వాత మొట్టమొదటిసారిగా కణంలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని మనకు పర్కింజే అనే శాస్త్రవేత్త 1839 సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. ఓకే. సో అంటే ప్రోటోప్లాజం లేదా జీవ పదార్థం అనేటువంటిది కణం లోపల ఉండేటువంటి ఒక జెల్ వంటి పదార్థము. ఈ పదార్థాన్ని మనం జీవ పదార్థము లేదా కణ పదార్థము లేదా ఏమంటాము సెల్ సైటోప్లాజం అని కూడా జరగడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిసారిగా ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త వివరించారు. అంతేకాకుండా పర్కింజే అనే శాస్త్రవేత్త వివరించారు. ఈ పర్కింజే అనే శాస్త్రవేత్తతో పాటు డుజార్టిన్ అనే శాస్త్రవేత్త మనకు ఏది వివరించడం జరిగిందంటే జీవ పదార్థ సిద్ధాంతం. ఓకే. ద థియరీ ఆఫ్ ప్రోటోప్లాజం మొట్టమొదటిసారిగా పర్కింజేతో పాటు డుజార్టిన్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత కణము లోపల ఒక అతి పెద్దనైనటువంటి కణాంగం ఉంటుందని మనకు మొట్టమొదటిసారిగా ఫాంటానా అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. దీనిని మనం ఏమంటున్నామంటే కేంద్రకాంశము అనడం జరుగుతుంది. నెక్స్ట్ సో కణం జీవ పదార్థాన్ని పరిశీలించినప్పుడు మనకు వివిధ రకాల
సెల్ ఆర్గానెల్స్ కనిపించడం జరుగుతుంది. లైక్ ప్లాస్టిడ్స్ అంటే వివిధ రకాల రంగునిచ్చేటువంటి వర్ణద్రవ్యాలు లైక్ క్లోరోఫిల్స్ అండ్ కెరోటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్. అదేవిధంగా మనకు అంతేకాకుండా కేంద్రకం కనిపిస్తుంది. కేంద్రకాన్ని మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఈ బ్రౌన్ శాస్త్రవేత్త ప్రకారము కేంద్రకం లోపల ఒక జీవ పదార్థం ఉంటుందని వివరించడం జరిగింది. ఈ జీవ పదార్థాన్ని మనం ఏమంటుంటే కేంద్రక రసము అదర్ న్యూక్లియోప్లాజం అనడం జరుగుతుంది. సో కేంద్రకం లోపల కేంద్రక ద్రవ్యంలో డిఎన్ఏ లేదా క్రోమోజోమ్స్ లేదా కండపోగులు లేదా క్రోమోజోమ్ అంటే ఒక వెంట్రుకల వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. దీనిని క్రోమోజోమ్స్ అంటున్నాం. క్రోమోజోమ్స్ యొక్క ముఖ్య విధి ఏంటంటే జన్యు పదార్థ మార్పిడికి లేదా దాన్ని ఏమంటారు జెనెటిక్ హెరిడిటీలో అనువంశికతలో ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ కణంలో మనకి ఏంటంటే కొన్ని విభజనలు కూడా కనిపిస్తుంది. ఆ విభజనలు ఏమంటామంటే ఏమంటారు సమవిభజన అండ్ క్షేకరణ విభజన, దట్ ఈజ్ మైటోసిస్ అండ్ మియోసిస్. ఓకే, సో సమవిభజనను మొట్టమొదటిసారిగా ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా క్షేకరణ విభజనను మొట్టమొదటిసారిగా జేబీ ఫార్మర్ అండ్ జేబీ మూర్ అనే శాస్త్రవేత్తలు 1905 సంవత్సరంలో కనుక్కున్నారు. సో సమవిభజనలో ఒక తల్లి కణం అనేటటువంటి విభజన చెంది 2 పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్షేకరణ విభజనలో తల్లి కణం అనేటువంటిది విభజన చెంది 4 పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ 4 పిల్ల కణాలు కూడా తల్లి కణంతో సమానంగా ఉండవు, మీన్స్ అన్ఈక్వల్. ఓకే, సో కాబట్టి మనము ఈ క్షేకరణ విభజనలో తల్లి కణంలో ఉన్నటువంటి మొత్తం క్రోమోజోముల సంఖ్యతో పోలిస్తే పిల్ల కణంలోకి వచ్చినటువంటి క్రోమోజోములు సగానికి తగ్గించబడుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మియోసిస్ అండ్ మైటోసిస్. ద మైటోసిస్ వాజ్ డిస్కవర్డ్ బై ట్రాస్బర్గర్ సైంటిస్ట్ అండ్ మియోసిస్ డిస్కవర్డ్ బై జేబీ మూర్ అండ్ జేబీ ఫార్మర్ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. నెక్స్ట్ కణ నిర్మాణం కంటే ముందు ఒక కణంలో కేంద్రకం ఉందా లేదా దాన్ని బట్టి కణాన్ని ముఖ్యంగా 2 రకాలుగా వివరించడం జరిగింది. ఒకటి కేంద్రకం లేదు అనుకోండి, దాన్ని కేంద్రక పూర్వ జీవులు అంటాం. ఒకవేళ కేంద్రకం ఉందనుకోండి, దాన్ని నిజ కేంద్రక జీవులు అనడం జరుగుతుంది. వాట్ ఈజ్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్ cells? The prokaryotic cells there is no nucleus, means the nucleus is completely absent. సో అంటే కేంద్రకం ఆబ్సెంట్ అంటే దాని ఏమంటారు, కేంద్రకం అనేటువంటి ఉండదు. కేంద్రకానికి సమానమైనటువంటి పదార్థం లేదా కేంద్రక పదార్థమైనటువంటి జన్యు పదార్థాలైనటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది. ఈ కేంద్రక పదార్థాన్ని చుట్టూ కేంద్రక త్వచం అనేటువంటిది ఉండదు. అట్ ద సేమ్ టైం యూకారియోటిక్ అంటే నిజ కేంద్రక కణంలో ఒక ప్రాపర్ న్యూక్లియస్ అంటే నిజమైనటువంటి కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. కేంద్రక పదార్థం చుట్టూ కేంద్రక త్వచం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇది నిజ కేంద్రక జీవుల మధ్య తేడాలు. ఓకే, నౌ I am going to discuss about the plant cell structure. This is the common plant cell structure which are having a proper nucleus in the central. ఇది యూకారియోటిక్ సెల్. ఓకే, ఇదేంటంటే యూజువల్గా మనకు యూకారియోటిక్ వెళ్ళినప్పుడు కణ నిర్మాణము నిజ కేంద్రక కణం చదువుతున్నప్పుడు యూకారియోటిక్ అనేటువంటిది మొక్కల శరీర కణాలతో మొక్కలు మొత్తం శరీరంలో వివిధ కణాలతో నిర్మితమై ఉంటుంది. వాటి యొక్క పరిణామము వాటి యొక్క సంఖ్యను బట్టి మొక్కలను ఏకకణ జీవులు లేదా బహుకణ జీవులుగా నిర్ధారించడం జరుగుతుంది. ప్రతి సజీవ కణంలో ముఖ్యంగా 2 భాగాలు కనిపిస్తుంది. ఒకటి కణ కవచము, రెండవది జీవ పదార్థము. సో యూజువల్గా కణ కవచము, ఓకే, కణ కవచము మనకి యూజువల్గా కణ కవచము మరియు జీవ పదార్థంతో
పాటు కణంలో వివిధ రకాల మనకేంటంటే వివిధ రకాల కణాంగాలు కనిపిస్తుంది. క్లోరోఫిల్స్ అండ్ మైటోకాండ్రియా అండ్ ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ ఆల్సో పెరాక్సిజోమ్స్, వాక్యూల్స్ అండ్ chromosomes and DNA and RNA. These are the common which is present in the inner side of the cells. See, first we have to now we are discussing about ఫస్ట్ దట్ ఈస్ సెల్ వాల్. ఓకే, ఒక కణ నిర్మాణం తీసుకున్నప్పుడు బయట ఆవరించున్నటువంటి కణాన్ని ఆవరించి లేదా కణాన్ని చుట్టి ఉన్నటువంటి ఒక మందమైన కవచాన్ని కణ కవచం అంటున్నాం. దీన్నే సెల్ వాల్ అని కూడా అంటాం. ఈ కణ కవచం అనేటువంటిది ముఖ్యంగా వివిధ రకాల పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. యూజువల్గా కణ కవచం అనేటువంటిది 3 ముఖ్యమైనటువంటి కణ కవచాలుగా విభజించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ దట్ ఈస్ ఔటర్ లామెల్లా, ప్రాథమిక కణ కవచం, ద్వితీయ కణ కవచం, మధ్య కవచం దట్ ఈస్ ద ప్రైమరీ లామెల్లా, సెకండరీ లామెల్లా అండ్ మిడిల్ లామెల్లా. ప్రాథమిక కణ కవచం అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తున్నటువంటిది అంతా కూడా కణ కవచం అంటే బార్డర్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్. సో బయటి వైపు ఉన్నటువంటి ఒక లేయర్ని ప్రాథమిక కణ కవచం అంటున్నాం. ఇది ముఖ్యంగా సెల్యులోస్, హెమిసెల్యులోస్తో నిర్మితమే ఉంటుంది. ఇది పలుచని ఫ్లెక్సిబుల్గా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లోపల వైపుకు అంటే లోపల ఉన్నటువంటి కణ పదార్థాన్ని ఆవరించున్నటువంటి కణ కవచాన్ని ద్వితీయ కణ కవచం అంటున్నాం. ఈ ద్వితీయ కణ కవచం అనేటువంటిది పెక్టిన్ పదార్థంతో నిర్మితమవుతుంది మరియు కైటిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దెన్ ఇన్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ లామెల్లా అంటే ప్రాథమిక కణ కవచం అండ్ ద్వితీయ కణ కవచాన్ని మనం తీసుకుంటే ప్రాథమిక కణ కవచంలో ద్వితీయ కణ కవచంలో పోల్చినప్పుడు మధ్య కణ కవచం అంటే మిడిల్ లామెల్లా చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇది లిగ్నిన్ అండ్ కైటిన్, సుబరిన్ వంటి సేంద్రియ పదార్థాలతో తయారవుతుంది. ఉదాహరణకు ఈ దృఢ మధ్య కణ కవచం ఉండేటువంటి కణాలు దృఢ కణాలు, నారలు, దారువు, ద్వితీయ కణ కవచాలు, ద్వితీయ పోషక కణజాలం, ద్వితీయ దారువులో ఉండి ఇవి మొక్కకు యాంత్రిక బలాన్ని అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యూజువల్గా కణ కవచంలో మనకు అక్కడక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి రంధ్రాలు ఉంటాయి. వాటిని గర్తాలు అనడం జరుగుతుంది. ఇన్ అవర్ బాటనీ వీ కెన్ ఐడెంటిఫై 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గర్తాలు. సో 2 రకాల గర్తాలు మనకి ఏముంటాయి అంటే దట్ మీన్స్ ద బోర్డర్ పిట్స్ అండ్ సింపుల్ పిట్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై 2 దట్ ఈస్ బోర్డర్ అండ్ సింపుల్ పిట్స్. ఓకే, సో కణ కవచం ఈ విధంగా ప్రాథమిక, ద్వితీయ అండ్ మధ్య కణ కవచంతో నిర్మితమై ఉంటుంది. వివిధ రకాల పదార్థాలతో నిర్మితమవుతుందని చెప్పడం జరిగింది. అసలు కణ కవచం యొక్క ముఖ్య విధి ఏమిటి? యూజువల్గా కణ కవచము ఎందుకు కణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారాన్ని ఇవ్వడానికి కణ కవచం అనేటువంటి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బయట ఉన్నటువంటి ఒక వాల్ లాగా ఉండి కణం లోపల ఉన్నటువంటి కణాంగాలన్నిటికీ రక్షణనిస్తూ ఒక గట్టిదనాన్ని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కణం అనేటువంటిది బాష్పోత్సకం, పోషణ, ప్రసరణ, సావక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది కణ కవచంలో ఉన్నటువంటి మొట్టమొదటి అవయవం దట్ ఈస్ కణంలో ఉన్నటువంటి మొట్టమొదటి పార్ట్ దట్ ఈస్ కణ కవచం ప్లాంట్ సెల్ వాల్. ద సెల్ వాల్ విచ్ మేడ్ 3 different type of lamellas that are primary, secondary and middle. Okay, lamellas. Now I am going to discuss about that is protoplasm. So the protoplasm జీవ పదార్థం, ఒక సజీవ కణంలో జీవ పదార్థం అనేటువంటిది ఒక జున్ను వలె లేదా జెల్లీ వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా జీవ పదార్థాన్ని పర్కింజే అనే శాస్త్రవేత్త మనకు వివరించడం జరిగింది. సో ఈ పర్కింజే అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా దీనికి ప్రోటోప్లాజం అని పేరు పెట్టడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1839 1839 సంవత్సరంలో. ఓకే, ఇతని తర్వాత హక్స్లే అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా
జీవ పదార్థాన్ని మనకు వివరించారు. ఈ జీవ పదార్థం అనేటువంటిది దీంట్లో మనకు మొట్టమొదటిసారిగా దీంట్లో అనేక ఎంజైమ్స్ కణంలో జరిగేటువంటి జీవక్రియలకు కావలసినటువంటి ఎంజైమ్స్ అనేటువంటివి దీంట్లో ఉంటాయి. అదేవిధంగా జీవ పదార్థంలో మనకు ఎండెడ్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ ఆర్గానెల్స్ అంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఆర్బీ, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, పెరాక్సిజమ్ ఇవన్నీ కూడా ఈ జీవ పదార్థంలో తేలి ఉండడం జరుగుతుంది. సో కణద్రవ్యం నిర్మాణం మనం తీసుకుంటే దాంట్లో ముఖ్యంగా 85-90% సి 85-90% నీరే, మొత్తం కూడా వాటర్తో నిర్మితమే ఉంటుంది. కేవలం 7-10% మాత్రమే ప్రోటీన్స్, 1-2% మాత్రమే లిపిడ్స్ ఉండడం జరుగుతుంది. 1-1.5 కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. దీనితో పాటు కొన్ని అకర్బన మూలకాలు కూడా ఉండడం జరుగుతుంది. అది సోడియం, మెగ్నీషియం అండ్ పొటాషియం అండ్ కాల్షియం అండ్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా ఉండి దీంట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కణాంగాలు లేదా కణద్రవ్యంలో ఉన్నటువంటి వివిధ రకాలైన కణాంగాలకు మరియు నిర్జీవ పదార్థాలు ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఈ జీవ పదార్థం కూడా 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం. ఎక్టోప్లాజం విచ్ మీన్స్ దట్ ఈస్ ఎగ్జిట్ విచ్ మీన్స్ బయట సైడ్, అంటే ఒక కణం లోపల ఉన్నటువంటి బయటకు ఆవరించినటువంటి సైటోప్లాజంని లేదా జీవ పదార్థాన్ని మనం ఏమంటుంటే ఎక్టోప్లాజం అంటే పెరిఫేరల్ సైడ్ అంటే అవుట్ సైడ్. ఓకే. ఎండోప్లాజం కణం లోపల ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని మనం ఏమంటామంటే ఎండోప్లాజం, లోపల ఉన్నటువంటి జీవ పదార్థాన్ని మనం ఎండోప్లాజంగా వివరించడం జరుగుతుంది. ఇది కణం లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రెండవ పదార్థం, దట్ ఈస్ జీవ పదార్థం. ఓకే. సో ముఖ్యంగా మనకి ఈ జీవ పదార్థము లో ఉన్నటువంటివి ఎందుకు ఉపయోగపడుతుంది, వివిధ రకాలైనటువంటి జీవ పదార్థాలు మనకు యూజువల్గా ఓకే. సో జీవ పదార్థము ఇది వివిధ రకాల చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో వివిధ రకాల ఎంజైమ్స్ కూడా ఉంటాయి. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గానెల్స్ దట్ ఈస్ నథింగ్ బట్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా వాయు సహిత శ్వాసక్రియలో జరిపే నిజకేంద్రక జీవుల కణాలన్నింటిలో మైటోకాండ్రియాలు అతి ముఖ్యమైనటువంటి కణాంగాలు. ఇవి చిన్న రేణువులుగా లేదా పోగుల వంటి నిర్మాణాలు ఉంటాయి. సో మైటోకాండ్రియా యొక్క వ్యాసం ఎంత అంటే 0.5 అండ్ నుండి 1.0 మ్యూఎం ఉంటుంది. సో దిస్ మైటోకాండ్రియా వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై బెండా అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. అది 1898వ సంవత్సరంలో. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు మైటోకాండ్రియాను ఆవరించి 2 త్వచాలు ఉంటాయి అని తెలిసింది. వెలుపల దానిని బాహ్యత్వచము లేదా ఔటర్ మెంబ్రెయిన్ అండ్ లోపల దానిని అంతర్త్వచమని అంటారు. ప్రతి పొర లీపోప్రోటీన్లతో ఏర్పడి సమాన త్వచం నిర్మాణాన్ని కలిగి ఉండి ప్రతి త్వచం అప్ టు 60 యాంగ్స్టమ్స్ మందంలో ఉండడం జరుగుతుంది. 2 పొరల మధ్య మీన్స్ బాహ్యత్వచము అంతర్త్వచం మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. అది ఎంత అంటే 60-80 యాంగ్స్టమ్స్లు ఉంటుంది. ఈ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే పెరిమైటోకాండ్రియల్ అంతరాలము లేదా పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అనడం జరుగుతుంది. దీనిలో వివిధ రకాల ఎంజైమ్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సో బయట ఉన్నటువంటి బాహ్యత్వచం ఎలాంటి ముడత లేకుండా నునుపుగా ఉండడం జరుగుతుంది. అదే విధముగా లోపల ఉన్నటువంటి త్వచము అనేక ముడతలు కలిగి ఉండడం జరుగుతుంది. ఈ ముడతలు కలిగి ఉన్నటువంటి వాటిని మనం ఏమంటుంటే క్రిస్టీస్ లేదా క్రిస్టేలు అనడం జరుగుతుంది. ఓకే. దీన్ని ఆవరించి మొత్తం కూడా మాత్రిక అనేటువంటిది లేదా మ్యాట్రిక్స్ ఉండడం జరుగుతుంది. అంతర్త్వచం మాత్రికలోని చాలా చోట్ల ముడతలు పడి ఉంటుంది. వీటిని సూక్ష్మచీలికలు లేదా క్రిస్టేలు అనడం జరుగుతుంది. ఈ క్రిస్టేలు మాత్రికను పరస్పర సంబంధం ఉన్న ప్రత్యేక గదులలో విభజిస్తాయి.
సి మాత్రికలో 25-30% లిపిడ్స్ మీన్స్ 25-30% లిపిడ్స్ అండ్ 65-70% ప్రోటీన్లు ఉంగరాకారంలో ఉండే డిఎన్ఏ అణువులు ఉంటాయి. సో which means that is a round shaped DNAs which has having two standard ఓకే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. అదేవిధంగా మైటోకాండ్రియాలో 70S రకపు రైబోజోమ్లు ఉంటాయి. యూజువల్గా మన బొటనీలో రైబోజోమ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి 80S అండ్ 70S రైబోజోమ్స్. ఇన్ మైటోకాండ్రియా వీ కెన్ ఐడెంటిఫై 70S రైబోజోమ్. అందువలన మైటోకాండ్రియాలు కొంతవరకు స్వతంత్ర కణాలుగా ఉండడం జరుగుతుంది. లోపల త్వచానికి 2 ముఖాలు ఉంటాయి. అందులో బాహ్యత్వచం వైపు ఉన్న దానిని సైటోఫాల్ లేదా సి ముఖం అంటారు. మాత్రిక వైపు ఉన్నటువంటి తలాన్ని మాత్రికా ముఖం లేదా ఎం ముఖం మ్యాట్రిక్స్ ఫేస్ అని కూడా అనడం జరుగుతుంది. సో లోపల త్వచం లోపల ముఖములో మనకేంటంటే 10⁴ to 10⁵ సంఖ్య వరకు వృంతయుతమైనటువంటి సూక్ష్మ రేణువులు ఉంటాయి. ఈ సూక్ష్మ రేణువులని మనం ఏమంటుంటే ప్రాథమిక రేణువులు అనడం జరుగుతుంది. సో దీని ప్రాథమిక రేణువులు లేదా వీటికి ఇంకో పేరు ఏంటంటే F1 రేణువులు లేదా ప్రాథమిక రేణువులు అనడం జరుగుతుంది. ఈ F1 రేణువులు ప్రాథమిక రేణువులుతో పాటు వీటికి ఇంకొక పేరు ఏంటంటే ఆక్సిజోమ్స్ అంటున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజోమ్స్లో మనకి 2 రకాల పార్ట్స్ ఉంటుంది. పైన బల్బు వంటి నిర్మాణం, కిందికి పొడవాటి నిర్మాణం ఉంటుంది. దాన్ని ఒక వృంతం ఉంటుంది, ఒకటి పొడవాటి గొట్టం వంటి నిర్మాణాలు ఉండడం జరుగుతుంది. ఈ ఆక్సిజోమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో ఏటీపీఏస్ అనేటువంటి ఎంజైమ్ ఉండటం వల్ల శ్వాసక్రియలో ఏటీపీ అణువుల సంశ్లేషణకి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది మైటోకాండ్రియా యొక్క నిర్మాణం. అంటే మైటోకాండ్రియా జనరల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనకు పైన రైబోజోమ్స్ కనిపిస్తుంది, 70S రైబోజోమ్స్. అండ్ అక్కడ బయట వైపు మనకి ఎలాంటి ముడతలు లేనటువంటి బాహ్యత్వచం కనిపిస్తుంది. లోపల చాలా ముడతలు పడినటువంటి మైటోకాండ్రియా ఉంది, దాన్ని క్రిస్టీ అనడం జరుగుతుంది. అండ్ క్రిస్టీ పైన అక్కడక్కడ మనకు బల్బు వంటి నిర్మాణాలు ఉంటున్నాయి. ఆ బల్బోస్ వంటి నిర్మాణాలని ఆక్సిజోమ్స్ లేదా F1 రేణువులు అనడం జరుగుతుంది. దీన్ని 10⁴ to 20⁵ రేణువులు అని కూడా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వై బికాస్ ఇన్ దిస్ ఆక్సిజోమ్స్ విచ్ కెన్ ఐడెంటిఫైడ్ ఏటీపీఏస్ ఎంజైమ్. ఏటీపీఏస్ ఎంజైమ్ ఉంది కాబట్టి ఇది ఏటీపీలను సంశ్లేషణలో ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ మైటోకాండ్రియా. అసలు మైటోకాండ్రియా ముఖ్య విధి ఏంటి? సో మైటోకాండ్రియా అనేటువంటిది కణంలోని శ్వాసక్రియ చర్యలన్నీ కూడా మైటోకాండ్రియాలనే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్లైకాలసిస్ లేదా క్రెబ్స్ వలయం లేదా ఎలక్ట్రాన్ రవాణా, ఇవన్నీ కూడా మనకు మాత్రికలో జరగడం జరుగుతుంది. రెండవది ఏంటంటే మైటోకాండ్రియాలు నుండి శక్తి విడుదల కావడం వల్ల వీటిని కణశక్త్యాగారాలు లేదా పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని కూడా అనడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా మనకు మైటోకాండ్రియాలో ఉన్నటువంటి ఫంక్షన్స్. దీనితో పాటు యూజువల్గా మైటోకాండ్రియాలో జరిగేటువంటి చర్యలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్లైకాసిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ శ్వాసక్రియలో ఫస్ట్ స్టెప్ మనం తీసుకున్నప్పుడు గ్లైకాలసిస్ అనేటువంటిది ఉంది. గ్లైకాలసిస్లో మనకు మొత్తం ఆరు ఏటీపీలు అనేటువంటి ఉత్పత్తి అవుతుంది. ఆ 6 ఏటీపీలు ఉత్పత్తి అయినప్పుడు దీంట్లో 2 ఏటీపీలు అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. ఇది మాత్రికలో అంటే కణద్రవ్యంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి చర్య. రెండవది మనకేంటంటే క్రెబ్స్ వలయం. ఈ క్రెబ్స్ వలయం అనేటువంటిది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో విచ్ హెస్ ప్రజెంట్ సో మెనీ ప్రోడక్ట్స్ అండ్ సో మెనీ రియాక్షన్స్ అండ్ చాలా ఆక్సీకరణ చర్యలు అనేటువంటి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత లాస్ట్ వన్ మనం తీసుకుంటే ముఖ్యంగా శ్వాసక్రియలు జరిగేటువంటి చర్యని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీన్స్ ఈటీసీ. ఈ ఈటీసీ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఏటీపీలను ఉత్పత్తి చేయడానికి లేదా NADPH2లను ఉత్పత్తి చేయడానికి అనేటువంటి అది ఉపయోగపడుతుంది. అంటే యూజువల్గా మైటోకాండ్రియా యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటంటే కణంలో జరిగేటువంటి శ్వాసక్రియ జరిగేటువంటి చర్యలన్నీ కూడా మైటోకాండ్రియా ఆధీనంలో జరుగుతుంది. ఈ మైటోకాండ్రియాలో శక్తి అనేటువంటిది అంటే వాట్ ఎవర్ రియాక్షన్స్ లైక్ గ్లైకాలసిస్, ఈటీసీ అండ్ క్రెబ్స్ సైకిల్లో అన్నిట్లో కూడా శక్తి అనేటువంటిది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే మైటోకాండ్రియా డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ శక్తి ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీన్ని కణశక్త్యాగారము లేదా ది పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అనడం జరుగుతుంది.
ఇది మీ యొక్క మైటోకాండ్రియా యొక్క నిర్మాణం, దానిలో ఉన్నటువంటి విధులు. అదేవిధంగా కణ నిర్మాణంలో ఉన్నటువంటి కణకవచం యొక్క ముఖ్యమైనటువంటి కణకవచ త్వచాలు, అదేవిధంగా మైటోకాండ్రియా జీవ పదార్థము, అదే జనరల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద సెల్ అండ్ వాట్ ఎవర్ ద సెల్. I can explain about cell theories most according to Swedish and even Virsha and scientist. Okay, okay students, thank you and see you next class.